హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఎన్నో పోషక విలువలున్న సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో మరియు ఈ సగ్గుబియ్యం తినడం వలన మనకి కలిగే లాభాలేంటో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను నేను. ఈ సగ్గుబియ్యంని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. చూడండి, 30 మినిట్స్ తర్వాత సగ్గుబియ్యం నానిపోయాయి. సగ్గుబియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియ సమస్యలను నివారించడానికి, గ్యాస్ ప్రాబ్లమ్స్ను మరియు మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ఇక ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యంలో పొటాషియం ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది మరియు గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చూడండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇక ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సగ్గుబియ్యంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే దెబ్బతిన్న కణాలు మరియు కణజాలాలను రికవర్ చేయడానికి సహాయపడుతుంది మరియు కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. చూడండి, సగ్గుబియ్యం ఉడికిపోయింది కదా. ఇక ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1.5 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక షుగర్ కరిగిపోయాక ఇందులో 1.5 కప్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని పాలు ఉన్నప్పుడే దించేసుకోవాలి. ఇది చల్లారితే సగ్గుబియ్యం పాలనంతా పీల్చుకుంటుంది కాబట్టి ఈ విధంగా పాలుగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై అయిపోయింది కదా. ఇక వీటిని తీసేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇక లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి ఈ పాయసాన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.